ఫ్రెండ్స్ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ మన ఇంట్లోని ఇడ్లీ పిండి, దోసల పిండి లేనప్పుడు ఉప్మా రవ్వతోని ఉప్మా చేస్తూ ఉంటాం కదండీ! అటువంటి ఉప్మా రవ్వతోని ఎప్పుడు ఉప్మాయే కాకుండాను పిల్లలకి స్కూల్‌కి స్నాక్స్ గాను, ఇంట్లో టీ టైమ్ స్నాక్స్ గాను ఎంతో టేస్టీగా ఉంటూ 15 రోజుల వరకు నిల్వ ఉండేటువంటి మురుకుల్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి? ముందుగా పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి మన ఇంట్లోని ఉన్నటువంటి ఏదో ఒక కప్పుతోని 3 కప్పుల వాటర్‌ని తీసుకోవాలండి. నేనైతే ఈ కప్పుతోని 3 కప్పుల వాటర్‌ని తీసుకుంటున్నానండి. ఇక్కడ ఫ్లేమ్ మాత్రం హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని దీనిలోకి 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలండి. ఇలా నెయ్యి గూడా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ వాటర్‌నన్నది బాగా బాయిల్ చేసుకోవాలనమాట. మనం ఉప్మాకి ఎలా బాయిల్ చేసుకుంటామో అలా చేసుకోవాలండి. ఇలా వాటర్ అన్నది బాయిల్ అయిన తర్వాత ఫ్లేమ్ అన్నది పూర్తిగా లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, 1½ టీ స్పూను వామును కూడా వేసుకోవాలండి. ఇక్కడ మీకు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చనమాట. నేనైతే వేసుకోవటం లేదు. ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియెంట్స్‌ని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఏ కప్పుతో వాటర్‌ని తీసుకున్నామో అదే కప్పుతోని ఉప్మా రవ్వను తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఉండలన్నవి లేకుండా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తరువాత ఇది కొంచెం దగ్గరకొస్తుందండి. ఇలా వచ్చినప్పుడు ఈ పాయింట్‌లోని ఇంకొక 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి. ఇలా నెయ్యన్నది యాడ్ చేసుకుంటూ ఉండటం వల్ల మురుకులైతే బాగా గుల్లగా వస్తాయన్నమాట. ఇలా నెయ్యన్నది కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఇది చేత్తో తాకగలిగే వేడి వచ్చే అంతవరకు పక్కన పెట్టుకుందామండి. ఇది చల్లారుతూ ఉంటుంది. వేరొక పక్కన ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి మనం ఏ కప్పుతో ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోని 1/2 కప్ పుట్నాల పప్పండి. అదే పచ్చడి పప్పు, చట్నీ పప్పు అంటాం కదా! దాన్ని వేసుకొని ఫైన్ పౌడర్‌గా చేసుకోవాలనమాట. అసలు పలుకులన్నది ఎక్కడా ఉండకూడదండి. ఇలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము. అంతలోకి మన ఉప్మా రవ్వ అన్నది బాగా చల్లారిపోయిందో లేదో చూద్దామండి. చూడండి బాగా చల్లారిపోయింది కదా! ఇప్పుడు దీన్ని ఒక్కసారి చేత్తోని ఎక్కడైనా ఉండలున్నాయేమో ఒక్కసారి చెక్ చేసుకోవాలనమాట. ఉండలన్నవి ఉన్నాయనుకోండి చేత్తో మెదుపుకుంటే సరిపోతుంది. నాకైతే ఉండలేమీ లేవండి. ఇదిలా రెడీ అయినటువంటి ఉప్మా రవ్వని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని దీనిలోకి జల్లెడని పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి పుట్నాల పప్పు పౌడర్‌ని వేసుకొని ఒక్కసారి జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకోవటం వల్ల మురుకులన్నవి బాగా గుల్లగా వస్తాయి. అంతేకాదండి మనం వైన్ పౌడర్‌గా చేసుకున్నాం కదా! దానిలోని ఎక్కడైనా గానీ చిన్న చిన్న పలుకులుగా ఉన్నాయనుకోండి అవన్నీ తీసేయొచ్చనమాట. మరీ ఎక్కువ వస్తే మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి కానీ తక్కువ వస్తే మాత్రం పట్టుకోనవసరం లేదండి. ఇక్కడ నేను అలా జల్లించగా చూడండి చాలా తక్కువగా చిన్న చిన్న పలుకుల్లా వచ్చాయి కదా! ఇది మిక్సీ పట్టడానికి అవ్వదు కాబట్టి దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇదే ప్లేట్‌లోకి మళ్ళీ 2 కప్పుల పొడి బియ్యపు పిండిని తీసుకుంటున్నానండి. దీన్ని కూడా జల్లించుకోవాలనమాట. ఇలా జల్లించుకున్న తర్వాత దీనిలోకి మీకు రుచికి అనుగుణంగా ఉప్పును వేసుకోండి. మనం ఆల్రెడీ ఉప్మా రవ్వలో కొంచెం ఉప్పు యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ ఈ పిండి వరకు మాత్రమే సరిపడే అంత ఉప్పు వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ దీనిలోకి రుచికి అనుగుణంగా కారం కూడా వేసుకున్న అన్ని ఇంగ్రీడియెంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలనమాట. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మగ్గపెట్టుకున్నటువంటి ఉప్మా రవ్వ ఉంది కదండీ! ఆ ఉప్మా రవ్వని ఈ పిండిలోకి వేసుకొని ఈ ఉప్మా రవ్వ, పుట్నాల పప్పు పౌడరు, బియ్యపు పిండి అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకునేటప్పుడు మీకు కావాలి అనుకుంటే 1 ఆర్ 2 స్పూన్స్ వాటర్‌ని మాత్రం యాడ్ చేసుకోవచ్చండి. కానీ నాకైతే మాత్రం ఇక్కడ వాటర్ అన్నది అవసరం పడలేదండి. ఇలా కలుపుకున్నటువంటి
మురుకుల పిండి అనేది సెమీ సాఫ్ట్‌గా కలుపుకోవాలనమాట. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత కోడానికి ఈ ప్లేట్‌ని పెట్టుకున్నాననమాట. దీనిని కొంచెం ఆయిల్ అన్నది మురుకులు గొట్టానికి అప్లై చేసుకొని, మురుకులు గొట్టంలోని ఎంత పిండి పడుతుందో అంత పిండి అన్నది పెట్టుకొని, మురుగులు గొట్టం పిండిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇంకా కొంచెం పిండి మిగిలిపోతుంది కదా! దాన్ని అలా ఉంచేయకుండా మూత పెట్టి మనం పక్కన పెట్టుకున్నామనుకోండి, వాయికి మురుకులు చేసుకునేటప్పుడు ఆయిల్ అన్నది పీల్చదనమాట. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దీనికి కొంచెం ఆయిల్ అన్నది అప్లై చేసుకొని, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మురుకులు ఇలా రౌండ్‌గా తిప్పుకుంటూ వేసుకోవాలనమాట. ఇలా నాకైతే ప్లేట్‌కి 4 వేసుకొని పక్కన పెట్టుకున్నాను. నేను ఇలా మురుకులు వేసుకుంటున్నప్పుడే పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అన్నది వేసుకొని ఆయిల్‌ని వేడి చేసుకున్నానండి. ఇదన్నది బాగా వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని మనం రెడీ చేసుకున్నటువంటి మురుకుల్ని నిదానంగానే వేసుకోవాలనమాట. ఇలా వేసుకున్నటువంటి మురుకులు ఉండేటువంటి ఎయిర్ బబుల్స్ తగ్గే అంతవరకు దీన్ని కదపకూడదనమాట. ఇలాగ ఎయిర్ బబుల్స్ తగ్గిన తర్వాత చూడండి, ఈ మురుకులన్నవి మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి కదా! వీటిని మళ్ళీ ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలండి. అంతేనండి. ఎప్పుడు ఉప్మా రవ్వతోని ఉప్మానే కాకుండా పిల్లలకి స్కూల్ బాక్స్‌లోని స్నాక్స్ గాను, ఇంట్లో టీ టైమ్ స్నాక్స్ గాను ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఉప్మా రవ్వ మురుకులు రెడీ. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.